హాయ్ అండి, అందరికీ నమస్కారం. సునీత విలియమ్స్ భూమిపై అడుగుపెట్టిన వేళ ఈరోజు ఆ తల్లి 9 నెలలు అంతరిక్షంలో గడిపి మహిళా శక్తిని ప్రపంచానికి చాటింది. మరోమారు మన సనాతన ధర్మాన్ని మరోసారి ప్రపంచంలో గొప్ప ధర్మంగా తీర్చిదిద్దడంలో తన వంతుగా కృషి చేసి 9 నెలలు భౌతికతను చదివి ఈరోజు ప్రతి దేశంలో తన గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ భగవద్గీత యొక్క పరమార్థం, మన సనాతన ధర్మం యొక్క పరమార్థం గురించి అవగాహన చేసుకుంటున్నారు. అరే, మేమెందుకు భారతదేశంలో పుట్టలేదు, మేమెందుకు సనాతన ధర్మంలో పుట్టలేదు, మేమెందుకు భగవద్గీత చదవడం లేదని వేరే మతస్థులే అనుకునేలా మన సనాతన ధర్మాన్ని చాటి చెప్పిన మరొక్కసారి సునీత విలియమ్స్ అమ్మకు శతకోటి కృతజ్ఞతలు. భగవద్గీతలోని మొదటి అధ్యయనంలో అర్జునుడు శ్రీకృష్ణ భగవాన్తో అంటున్నాడంట, యుద్ధానికి బారులు తీరి ఒకరినొకరు చంపుకోవడానికి పూనుకుంటున్నావు. బంధువులను చూసి నా అవయవాలు పట్టుతప్పుతున్నాయి మరియు నా నోరు ఎండిపోవుచున్నది. నా శరీరం అంతా వణుకుతున్నది, నా వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి, నా విల్లు గాంధీవం చేజారిపోతున్నది మరియు నా చర్మమంతా మండిపోచున్నది. నా మనసు ఏమీ తోచని స్థితిలో అయోమయంగా తిరుగుతున్నది. ఇక నన్ను నేను స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాను. ఓ కృష్ణ, కేశ రాక్షసుడును సంహరించినవాడా, అంతటా అశుభ శకునములే కనబడుతున్నాయి. ఈ యుద్ధంలో సొంత బంధువులని చంపుకోవడం వలన మంచి ఎలా కలుగుతుందో నేను చూడలేకపోతున్నాను. ఓ కృష్ణ, నాకు విజయం కానీ రాజ్యం కానీ వాటి వల్ల వచ్చే సుఖం కానీ అక్కర్లేదు. మనం ఎవరి కోసమైతే ఇదంతా కోరుకుంటున్నామో వారే మన ఎదురుగా యుద్ధం కోసం ఉన్నప్పుడు రాజ్యంతో కానీ సుఖాల వల్ల కానీ ఇక ఈ జీవితం వల్ల కానీ ప్రయోజనం ఏముంది? గురువులు, తండ్రులు, కొడుకులు, తాతలు, మేనమామలు, మనుమలు, మామలు, బావమరుదులు, ఇక ఇతర బంధువులు వీరందరూ తమ ప్రాణాలను ధనాన్ని పణంగా పెట్టి మరీ ఇక్కడ చేరి ఉన్నారు. ఓ మధుసూదన, నా మీద వారు దాడి చేసినను నేను వారిని సంహరింపను. ధృతరాష్ట్రుని పుత్రులను సంహరించినను ఈ భూమండలమే కాదు, ముల్లోకములపై ఆధిపత్యం సాధించినా సరే ఏ తృప్తి ఉంటుంది మనకు? ఓ జనార్దన, సర్వభూతముల సంరక్షకుడా, పోషకుడైన వాడా, ఏమిటి పరిస్థితి? ధృతరాష్ట్రతనయులను చంపి మనం ఎలా సంతోషంగా ఉండగలము? వారు దుర్మార్గపు దురాక్రమణదారులైన వారిని సంహరిస్తే మనకు పాపం తప్పకుండా చుట్టుకుంటుంది. కాబట్టి స్వంత దయాదులైన ధృతరాష్ట్రుని పుత్రులను మరియు స్నేహితులను చంపటం మనకు తగదు. ఓ మాధవ, మన సొంత వారిని చంపుకొని మనం సుఖంగా ఎలా ఉండగలం? వారి ఆలోచనలు దురాశచ నిండిపోయి బంధువులను సర్వనాశనం చేయటంలో కానీ లేదా మిత్రులపై విశ్వాసఘాతుకత్వం చేయటంలో కానీ వారు దోషం చూడడం లేదు కానీ, ఓ జనార్దన, మన వారిచ్చే చంపటంలో ఉన్న దోషాన్ని చక్కగా చూడగలిగిన మనము ఈ పాపపు పని నుండి ఎందుకు తప్పుకోకూడదు? వంశనాశనం జరిగినప్పుడు ఆ వంశాచరములన్నీ అంతరించిపోతాయి మరియు మిగిలిన కుటుంబ సభ్యులు అధర్మ పరుగులవుతారు. దుర్మార్గణాలు ప్రబలిపోవడం వలన ఓ కృష్ణ, కులస్త్రీలు నీతి తప్పిన వారు అగుదురు మరియు స్త్రీల యొక్క అనైతిక ప్రవర్తన వలన ఓ వృష్టి వంశస్థుడా అవాంఛిత సంతానం జన్మిస్తారు. అవాంఛిత సంతానం పెరగడం వలన కులమునకు కుల నాశనముకు చేసిన వారికి కూడా నరకము ప్రాప్తించును. శ్రద్ధ తర్పణములు లుప్తమైన కారణముగా ఆ భ్రష్టపట్టిన వంశపూర్వీకులు కూడా పతనమవుతారు. కుటుంబ ఆచారము నాశనం చేసి అవాంఛిత సంతానం పొందడానికి కారణమైన వారి దుష్ట చేష్టల వలన అనేక సామాజిక కుటుంబ సంక్షేమ ధర్మములు నశించిపోతాయి. ఓ జనార్దన, కులాచారములను నాశనం చేసిన వారు నిరవధికముగా నరకంలోనే ఉంటారని నేను పండితుల నుండి విన్నాను. అయ్యో, ఎంత ఆశ్చర్యం! దారుణమైన పరిణామాలు కలగజేసే ఈ మహాపాపం చెయ్యడానికి మనం నిశ్చయించాము. రాజసుఖములపై కాంక్షతో మన బంధువుల వల్లనే చంపటానికి సిద్ధపడ్డాము. ఆ ఆయుధాలు చేతిలో ఉన్న ధృతరాష్ట్రుని పుత్రులు ఆయుధాలు లేకుండా ప్రతిఘటించకుండా ఉన్న నన్ను యుద్ధభూమిలో చంపివేసిన సరే అది దీనికంటే మేలే అని అర్జునుడు శ్రీకృష్ణ భగవంతుతో బోధిస్తున్న తీరు అప్పుడు సంజయుడు పలుకుతున్నాడంట. ఈ విధంగా పలికిన అర్జునుడి దీనస్థితిలో
తీవ్ర శోకస్తప్తుడైన తన బాణాలను ధనస్సును పక్కన జారవిడిచి రథంలో కూలబడ్డాడంట. సునీత విలియమ్స్ గారు అంతరిక్షంలో 9 నెలలు ప్రతిరోజు భగవద్గీతను చదవడం, ధ్యానించడం, భగవద్గీత యొక్క అర్థాన్ని తెలుసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ వీడియో చేయడం జరుగుతుంది. మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సనాతన ధర్మాన్ని ముందరికి తీసుకెళ్లడంలో మా ఛానల్ ముఖ్య ఉద్దేశం.